నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్ వార్తలను చూద్దాం. వార్షికోత్సవం చేసుకుంటున్నారా అని సుప్రీంకోర్టు నిన్న స్పీకర్ కార్యాలయం పైన స్పీకర్ కార్యాలయ సెక్రటరీ పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏంది ఈ వార్షికోత్సవం అంటే, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సంవత్సరం అయింది. ఆ సంవత్సరానికి సంబంధించిన వార్షికోత్సవాలు ఏమైనా చేసుకుంటున్నారా సంవత్సరికాలు? ఏం చేస్తున్నారు? అంటే చర్యలు తీసుకోవడానికి సరైన టైము అంటే ఎప్పటివరకే? వాళ్ళ పదవి అయిపోయింది దాకనా అని సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులో. మళ్ళా ఏప్రిల్‌లో పడ్డది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చర్యలకు ఇంకెంత సమయం కావాలన్న ధర్మాసనం. ఇప్పటికీ ఏడాది అంటే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అన్న జస్టిస్ గవాయ్. పదవీ కాలం పూర్తయ్యే వరకు వేచి చూడటం రీజనబుల్ టైం అవుతుందా అని ప్రశ్న. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా అని నిలదీత. కేసులను ఆలస్యం చేసేందుకే డిలే టాక్టిక్స్ ఉపయోగించి వద్దని వ్యాఖ్య. అయినా తాము ఈ కేసు మెరిట్స్లోకి వెళ్ళడం లేదని స్పష్టీకరణ. స్పీకర్కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నాం అన్నట్టు తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడ్డది. అదే రోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వాదనలు వింటామన్న ధర్మాసనం. ఇలా సుప్రీంకోర్టు కేవలం స్పీకర్కి కోర్టు ఆదేశించే ఆ ప్రొవిజన్ ఉందా లేదా అనే దాని మీదనే చర్చ జరుగుతుందట. ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళని అనర్హుల్ని చేయండి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పిటిషన్ వేశారు. ఆ పిటిషనర్ తరపున వాదనలు వినేటప్పుడు స్పీకర్కి ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళని బర్తరఫ్ చేయండో లేకపోతే అనర్హులు చేయండనో లేదంటే మీరు చేయండి అని కోర్టుని అడిగారు. అసలు ఆ స్పీకర్కి కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే దానిపైనే చర్చలు, ఎక్కువ వాదనలు ఉన్నాయట. ఎందుకంటే స్పీకర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, కోర్టు అనేది కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ బాడీస్. ఒక ఇండిపెండెంట్ బాడీ, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందా, లేదా సూచన చేయొచ్చా అనే అంశం పైన చర్చ జరుగుతుందట. సరే, మొత్తానికి ఈ కోర్టులో ఏమైంది ఎందుకు పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఇందులో ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులపైన ఉద్యమం చేస్తుంది. ఫిరాయింపులు వద్దు అని చెప్తుంది. ఫిరాయింపులు జరగకుండా చట్టాలు చేయాలని రాహుల్ గాంధీ చెప్తుండే ఒకవైపు. కానీ ఇక్కడ మీరే ఫిరాయింపులు చేస్తారు. ముఖ్యమంత్రి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండవ కప్పొచ్చిండు. మరి మీకు తెలుసా ఇది తెలవదా? తెలిస్తే మీరు తెలవనట్టు నటిస్తారా? కాబట్టి నైతికంగా తెలిసి చేస్తున్నట్టే కనపడుతుంది కాబట్టి నైతికంగా ఫెయిల్ అయ్యారు. కోర్టు ఏం చెప్పి దాన్ని పక్కన పెడితే వార్షికోత్సవం అయితే చేసుకుంటున్నారు. రైట్. ఇది ఇది ఒక వార్త. ఇంకోటి, మూడున ముహూర్తం అట. ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ పైన రాష్ట్ర నేతలకు సమాచారం వచ్చిందట. ఏప్రిల్ 3 రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందట. ఒక 4 లేదా 5, 6 ఉన్నాయి. క్యాబినెట్ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమాచారం. అదే రోజు మంత్రుల శాఖలో మార్పులు, అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్గా మంత్రివర్గ విస్తరణ. ఢిల్లీ భేటీపై డిప్యూటీ సీఎం భట్టీని ఆరాధించిన ఎమ్మెల్యేలు. రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరికి అభినందనలు. ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పైన చర్చ. డిప్యూటీ స్పీకర్ రేసులో బాలు నాయక్తో పాటు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఉందట. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది పెద్ద ప్రాహసనమైంది కాంగ్రెస్ పార్టీకి. 15 నెలలు అయింది. దాన్ని ముట్టుకుంటే కందిరీగలు తుత్తిన గలిచినట్టు అయిద్దని ఎక్కడికక్కడికి ఆపుకుంటూ వచ్చారు. ఇక ఆపలేని పరిస్థితి, బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఏప్రిల్ 3 రోజు విస్తరణ ఉంటుందట. ఏప్రిల్ 2 రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ జాబితా అధిష్టానం నుంచి వస్తుందట. అంటే వాళ్ళకి చెప్పుంటారు ఇప్పటికే. అయితే నిన్న అసెంబ్లీ లాబీలలో ఒక 2-3 ఎమ్మెల్యేలకి అభినందనలు తెలిపారట. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేకి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి, ముగ్గురికి చెప్పారట. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించి ఈ ముగ్గురితో పాటు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే ఉండి ఆయన కూడా ఇస్తారని. అంటే ఒక రెడ్డి, ఒక బీసీ, ఒక ఇద్దరు రెడ్లు అవుతారు. అప్పుడు ఒక బీసీకి ఇస్తాను, ఒక ఎస్సీ మాలకి ఇస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ రేసులో పద్మావతి రెడ్డి, బాలు నాయక్ దేవరకొండ నుంచి ఉండట. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నా భార్యకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, సీనియర్ ఎమ్మెల్యే, రెండోసారి గెలిచింది, నేను పీసీసీ అధ్యక్షుడు చేసిన, ముఖ్యమంత్రి రేసులో ఉండి తప్పుకున్నా కాబట్టి అని చెప్పి. మొత్తానికి ఈ 3 రోజు ముడిపడిద్దా లేదా చూడాలా. 3కైనా ముడిపడిద్దా మళ్ళా వాయిదా పడిద్దా అనేది ఇక మనకి ఆ 3 వస్తే తెలిసింది, అప్పటిదా తెలియదు. కేటీఆర్ మీరు సీఎం అవుతారు, అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండండి, తెలంగాణ ఏర్పాటులో మీ పాత్ర ఉంది, కానీ కాంగ్రెస్ సోనియాదే ఎక్కువ పాత్ర అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు ఫామ్ హౌస్కు, మేము ఢిల్లీకి.
మీ అధిష్టానం ఫామ్ హౌస్‌లో ఉంటే మా పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంది. అందుకే మేము ఢిల్లీకి వెళ్తున్నాము. సీఎం ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మీరు విమర్శించడం మంచిది కాదని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. పనులు చేసిన తర్వాత బిల్లులు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్, తాండూరు, జహీరాబాద్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కోరారు. మీరు వదిలేస్తే మేము సరిదిద్దుతున్నామని ఆయన చెప్తుండు. నువ్వు ముఖ్యమంత్రి అయితావు అని కేటీఆర్‌ని కితాబిచ్చిండు ఆయన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి అయితావు అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చెయ్యి. మీకు అధిష్టానం ఫామ్ హౌస్‌లో ఉంటే మాకు ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీ పోతారు మా వోళ్ళు అని చెప్పి. నమస్తే మంత్రి గారని ఇప్పుడంతా మీ హవానే చెప్పి మల్లారెడ్డి నిన్న సెటైరికల్‌గా నమస్తే పెట్టిండట చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కి. అంటే మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్టుంది. అందరికి ఆయనకి అందరూ అభినందనలు తెలుపుతున్నారట. ఆయన మాలల సింహగర్జన అని ఒకటి పరేడ్ గ్రౌండ్‌లో పెద్ద మీటింగ్ పెట్టిండు. లక్షల మందితోని. ఆ మీటింగ్ దెబ్బతోని ఇయాల మంత్రి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఉగాదికి కొత్త మంత్రులు వస్తారట. పండగ రోజు ప్రమాణ స్వీకారం. 4 లేదా 5కి అవకాశం. ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్ విస్తరణలో చోటు. రాజగోపాల్ రెడ్డికి స్థానంపై తర్జన భర్జన. బీసీల్లో తెరపైకి మున్నూరు కాపు సామాజిక వర్గం. ఎస్సీలో వివేక్ వెంకటస్వామికి అవకాశం. మైనార్టీలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కి ఛాన్సు. 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నది అధిష్టానం. నాకు ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నా అని రాజగోపాల్ రెడ్డి చెబుతుండు. ఒకవైపు విజయశాంతికి కూడా అవకాశం వస్తుంది అంటున్నారు. ఎమ్మెల్సీగా మొన్న వచ్చింది. ఇద్దరు బీసీలకు ఇస్తారని ఒక చర్చ. వాకాటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు, వాకాటి శ్రీహరి ముదిరాజు. ఇద్దరు బీసీలకు ఇస్తే ఒక రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్న ఇద్దరు రెడ్లకి మొండిచేయి చూపే అవకాశం ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహంపట్నం ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరిని ఒకరిని చీఫ్ విప్పో ఇంకోటో ఏదో అకామిడేట్ చేయాలని. కాకపోతే మల్రెడ్డి రంగారెడ్డి అయితే డైరెక్ట్గా నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే రిజైన్ చేస్తా ఎమ్మెల్యేకి, ఇంకోళ్ళని పెట్టి గెలిపించుకుంటా, నాకు కులమే నిజంగానే అడ్డం వస్తే మంత్రి పదవికనే ఆయన అల్టిమేటం ఇచ్చిండు. 50,000 యూనిట్‌కు పూర్తి రాయితీ అట. 2 లక్షలకు పైన యూనిట్లకు 70%. 5 వరకు రాజీవ్ వికాస్ దరఖాస్తుల సేకరణ. జూన్ 2న ఎంపికైన అభ్యర్థుల పత్రాలు. రేషన్ కార్డు లేకుండా ఆదాయ ధృవీకరణ పత్రం. గరిష్ట వయో పరిమితి 55 ఏళ్ళు. రైతులకు 60 ఏళ్ళు. 5 ఏళ్ల కాలానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి. పథకానికి మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారట. ఈ రాజీవ్ యువ వికాసం అని 6,000 కోట్లతోనే ఒక ప్రోగ్రాం పెట్టారు. 3 లక్షల వరకు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి సబ్సిడీ రూపంలో ఇచ్చే కార్యక్రమం అది. దాంట్లో 50,000 యూనిట్ ఉందనుకో, 50,000 వరకు దానికి పూర్తిగా 100% మాఫీ అట. 2 లక్షల వరకు ఉంటే 2 లక్షల పైన యూనిట్లకైతే 70% మాఫీ ఉందట. 2 లక్షల లోపు ఉంటే 80% అట్లా ఉంటుంది. అంటే అమౌంట్ తగ్గుతున్నా కొద్దిగా మాఫీ ఎక్కువ ఉంటుంది. 50,000కి అయితే పూర్తి మాఫీ ఉందట. దాన్ని పెట్టుకోవాలి. ఇంకోటి, ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి దాంతో అప్లై చేసుకోవచ్చట. వయసు కూడా 55 సంవత్సరాలు. అంటే యువ అవకాశం అంటే యువకులకే కాదు, 55 సంవత్సరాలు ఉన్నోళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. రైతులైతే 60 సంవత్సరాలు కూడా ఉండొచ్చట. ఏదో ఒక యూనిట్ అప్లై చేసుకోవాలి. చేసుకుంటే ఇస్తారట. దీన్ని జూన్ 2 నాడు, అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు దానికి సంబంధించిన పత్రాలు ఇస్తారట. ఇది ఒక స్కీమ్. ఈ స్కీమ్కి సంబంధించి రేషన్ కార్డు లేనోళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేసుకోవచ్చు. వయసుకు సంబంధించి 55 సంవత్సరాల వరకు ఉంది. రైతులకైతే 60 ఉంది. 50,000 లోపు మీరు ఒక యూనిట్ సెలెక్ట్ చేసుకుంటే, యూనిట్‌కి మీరు సెలెక్ట్ అయితే 100కు 100% డబ్బులు కట్టేది లేదు ఇక. 50,000 పైన ఉంటే ఒక రకంగా ఉంటుంది. అంటే 80% వరకు మాఫీ అయితే 20% పే చేసుకోవాలి. 2 లక్షల పైన ఉంటే 70% మాఫీ అయితే 30% పే చేసుకోవాలి. ఈ పద్ధతిలో ఉందట. ఈ ఏప్రిల్ 4 వరకు 5 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఈ లోపు అప్లై చేసుకోవాలి. ఎల్ఆర్ఎస్ గ్రీవెన్స్ పట్టించుకోవట్లేదట. ప్లాట్ నెంబర్ లేకుండానే కొందరికి ఇంటిమేషన్ లెటర్లు. అప్లై చేసిన టైంలో దొరికిన తప్పుల సవరణలకు నో ఛాన్సు. పోర్టల్లో గ్రీవెన్స్ రైజు చేసిన పరిష్కారం కాని సమస్యలు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు స్పందించడం లేదంటున్న పబ్లిక్. 25% రాయితీకి ఇంకా 5 రోజులే గడువు ఉంది. ఎల్ఆర్ఎస్ది ఒక పెద్ద ప్రహసనం అయింది. అసలు ఆ ఎల్ఆర్ఎస్ ఎందుకు పెట్టారు? డబ్బుల కోసమే పెట్టారు. నిజంగానే ఎల్ఆర్ఎస్ పత్రాలు ఇస్తారా లేదా అనుమానం ప్రజల్లో ఉంది. ఎందుకంటే చురుగ్గా పే చేయట్లే. లాస్ట్ డేట్ ఇంకా 4-5 రోజులు ఉంది. అయినప్పటికీ ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం అయితే స్కీమ్ పెట్టింది కానీ దానిపైన ఏదైనా డౌట్లు వచ్చి చెప్పేటోళ్ళు లేడు, గ్రీవెన్స్ ఉంటే మాట్లాడేటోళ్ళు లేడు. కేవలం ఆ ఖజానా నింపుకోవడానికి పెట్టినట్టే ఉంది తప్ప నిజంగానే ఎల్ఆర్ఎస్లో రెగ్యులరేషన్ కోసం పెట్టినట్టు లేదు. అనిపించట్లా అట్లా. రైట్. విస్తరణలో మా మాట ఏమిటి? అధిష్టానానికి 6 మాదిగల ఎమ్మెల్యేలు లేఖ రాశారట. ఇప్పటికే మాలల నుంచి బట్టి, గడ్డం, ప్రసాద్కు పదవులు. మాదిగల నుంచి కేవలం దామోదర్ రాజనరసింహకే మంత్రి పదవి. క్యాబినెట్లో మాదిగల ప్రాతినిధ్యం పెంచాలని వింతి. తాజా పరిణామాలతో వివేక్ వెంకటస్వామికి సన్నగిల్లుతున్న అవకాశాలు.
విస్తరణలో అసలు మా కథ ఏందని మాదిగలు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రిజర్వేషన్లు ఏబీసీడీ వర్గీకరణ చేసినాం కాబట్టి మీకు అదే దక్కుళ్ళని చెబుతుంది. ఏబీసీ వర్గీకరణ నువ్వు చేసేదేంది? సుప్రీంకోర్టు చెప్పింది నీకు ఇష్టం ఉన్నా లేకని చేయాల్సిందే. దాంట్లో డౌట్ లేదు. ఏబీసీ వర్గీకరణ చేసినామని చెప్పి మాదిగలకు అన్యాయం చేసి మాలలకే మంత్రి పదవి ఇచ్చి మాదిగలను వదిలేత్తేత్తా ఎట్లా? ఇది పెద్ద కమ్యూనిటీ. తెలంగాణలో అత్యంత ఎక్కువ ఉన్న కమ్యూనిటీ మాదిగలు 33 లక్షల జనాభా ఉన్నారు. మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎట్లా అంటారు? వాస్తవం కూడా అది అన్యాయమే. దానికి సంబంధించి నిన్న 6 మాదిగ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లెటర్ రాశారు. దానికి సంబంధించిన లెటర్‌ని మా మాట ఏంటి అని అన్నారు. మరి ఈ లెటర్‌తోని ఏమన్నా వివేక్ వెంకట స్వామికి మళ్ళా ఏమన్నా నెగెటివ్ వస్తదా? లేదా చూడాలా. ఆయనది ఏమన్నా ఆగిద్దా అనేది. రైతుల ఖాతాల్లో 500 కోట్లు ఏశారట. మంగళవారం ఒక్కరోజు 200 కోట్లు జమ. 2 రోజుల్లో మరో 300 కోట్లు. ఇప్పటివరకు 24,74,000 మందికి లబ్ధి. రైతు భరోసా నిన్న 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు ఉన్న రైతులకి ఏశారట. ఒక 200 కోట్లు జమ చేశారు. మళ్ళీ 2, 3 రోజుల్లో ఇంకో 300 ఏస్తారట. మొత్తం 500 కోట్లు. దీంతోనే ఒక 5 ఎకరాల వరకు ఇచ్చే అవకాశం ఉంది. మార్చి 30, 31 వరకు మొత్తానికి ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుండు. ఇంకా 4 రోజులే ఉంది. ఇది రైతులకైతే రైతు భరోసా జమ అవుతుందట 3 నుంచి 4 ఎకరాల వాళ్ళకి. ఫిరాయింపులకి వార్షికోత్సవం అయిందా? పార్టీ ఫిరాయింపులో కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు. విచారణ ఏప్రిల్ 2కు వాయిదా. అయింది వార్షికోత్సవం అయిపోయా. ఎప్పుడూ అయిపోయింది. ఎందుకంటే 2024 వాళ్ళు మార్చి, ఫిబ్రవరిలోనే వచ్చారు. వార్షికోత్సవం పూర్తయింది. ఆ ఉత్సవాలు చేసుకునే పనిలో వాళ్ళు ఉండరు. ఆ ఉత్సవాలు ప్లస్ ఒకవైపు క్యాబినెట్ ఏమైనా మారినందుకు మాకు ఒకటి ఇస్తారా అని వాళ్ళు తిరుగుతుండ్రు. వాళ్ళకి ఎవడికి ఎంటర్ కానీ ఏంటంటుంది. కేసీఆర్ ఇచ్చిండు మారిన వాళ్ళకి, కానీ వీళ్ళు ఇయ్యనట్టుంది. రైట్. 3న విస్తరణ. ఆ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. ఒక రోజు ముందు సీఎం చేతికి జాబితా. ఆశావాహులకు సీఎం అసెంబ్లీ లాబీల్లో అభినందనల విలువ. శాఖల కేటాయింపుపై డిస్కషన్. ప్రమాణ స్వీకారం వరకు నమ్మకం లేదని కామెంట్స్. ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనన్న సీఎం. నాకు హోంశాఖ అంటే ఇష్టమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండే ఎమ్మెల్యే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి తప్పు రాశారా వీళ్ళేందో. నాకు హోంశాఖ అంటే ఇష్టం అని చెప్తుండు. ఆయన ఆల్రెడీ వెంకటరెడ్డి మంత్రేనా రోడ్లు భవనాలు. ఇది చెప్తుండు. ఇక మంత్రులు అవుతారు అనుకున్నాను. నమస్తే మంత్రి గారు అని కూడా నిన్న ఇట్లా చెప్తున్నారట. ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీలు. అనేక కాలేజీల్లో అర్హత లేని అధ్యాపకులు సిలికాన్ తంబుతో అటెండెన్స్ వేస్తూ మోసం చేస్తున్నారు. పరీక్షలప్పుడే అద్దె కంప్యూటర్ ల్యాబ్స్. అధికారుల తనిఖీల్లో వాస్తవాలు బయటకు. అర్హత లేని వారితో విద్యాబోధన డబ్బుల కోసమే. రాష్ట్రంలో దాదాపు 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో పదుల సంఖ్యలో నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. మిగిలిన కాలేజీలు కేవలం ఫీజు రీయింబర్స్ కోసమే నడిపిస్తూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల పర్యవేక్షణ మొత్తం ఉన్నత విద్యాశాఖ మండలికి ఇవ్వాలని మేధావులు కోరుతున్నారు. ఆఫీసర్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ సైతం వచ్చిందట. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయట. ఆరోపణలు కాదు, వాస్తవాలు. వాస్తవం ఇది. 175 ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో ఉంటే దాంట్లో ఒక 10, 15, 20 సక్రంగా నడిచే కాలేజీలు ఉన్నాయి. మిగతా అన్నీ డొల్ల. దాదాపు 30 అనుకోండి. 30 పోయినా కానీ లేదు 75 పోయినా 100 కాలేజీల పైనే ఇలా కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే నడుస్తున్నాయి. అక్కడ విద్యార్థులు రారు క్లాస్కి. ఒకవేళ క్లాస్కి విద్యార్థులు వచ్చిన పాఠాలు చెప్పే టీచర్లు ఉండరు, స్టాఫ్ ఉండదు, ల్యాబులు ఉండవు, కంప్యూటర్లు ఉండవు. అన్నీ అప్పటికప్పుడు ఆ రోజుకి సినిమా సెట్టింగ్ లెక్క తెచ్చి పెడతారు. ఎవరైనా పైన నుంచి జేఎన్టీ నుంచి యూనివర్సిటీ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే కంప్యూటర్ ల్యాబ్ అప్పటికప్పుడు తయారైతే సినిమా తీసేటప్పుడు ఎట్లయితే సెట్ చేస్తారో అట్లా చేస్తారు. అప్పటికప్పుడు ఎంప్లాయీస్ ఆడొచ్చి ఆ కొద్దిసేపు నటించడానికి వస్తారు. అంటే సినిమాలో పాత్ర వేసినట్టు ఆ పాత్ర వేస్తారు వాళ్ళు. లెక్చరర్ పాత్ర వాళ్ళు కొంతమంది, నాన్ టీచింగ్ పాత్ర వాళ్ళు కొంతమంది, క్లర్క్ కొంతమంది, ఇట్లా రకరకాల పాత్రలు వేస్తారు. ఆ వేషాలు కట్టించి ఆడ ఉంచుతారు వాళ్ళని. ఆ వేషాలు కట్టించి ఒక 2 గంటలు 3 గంటల నుంచి వాళ్ళకి ఒక 5,000, 10,000 ఇచ్చి పంపిస్తారు. వాళ్ళ తమ్ము తీసుకుంటారట. అంటే వాళ్ళే ప్రతిరోజు వచ్చి ఆడ అటెండెన్స్ పెట్టినట్టుగా సిలికాన్ తమ్ము మీద వాళ్ళకి తీసుకొని ఆ తమ్మును పెడతారట. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నది విద్యార్థులకు టెక్నికల్ ఎక్స్పర్ట్ని చేయడానికి, టెక్నికల్ నాలెడ్జ్ని పెంచడానికి, కానీ ఈ దొంగ తెలివితేటలు నేర్పడానికి కాలేజీలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది దొంగ తెలివితేటలే కదా. తమ్ముని సిలికాన్ దాంట్లో తమ్ము వేస్తానంటే మీరు నేర్పేది టెక్నికల్ ఎక్స్పర్ట్, టెక్నికల్ స్కిల్ నేర్పట్లే, దొంగ తెలివితేటలు నేర్పుతున్నారు. ఇక దానికోసం ఇవాళ ఉన్నాయి ఈ 100, 110 కాలేజీలు. ఇవాళ రాష్ట్రంలో ఒక నిరుద్యోగుల కర్మాగారం లెక్క తయారైనవి. నిరుద్యోగుల్ని అన్స్కిల్డ్ నిరుద్యోగులను తయారు చేసి బయటికి పంపిస్తారు. వాళ్ళకి పట్టా చేతికిచ్చి పంపిస్తారు. ఏం చేసినవంటే బీటెక్,
ఏం ఉద్యోగం చేసేదంటే సెక్యూరిటీ గార్డు, బొచ్చ మోసే పనులు, లేతే సూపర్ మార్కెట్‌లలో సేల్స్ మ్యాను, ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు, ఈ పనులు చేస్తాండ్రు ఇయాల పాపం బీటెక్ కంప్లీట్ చేసి. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం. దాదాపు 100, 110 కాలేజీలు అక్రమంగా ఫ్యాకల్టీ లేకుండా, ల్యాబ్ లేకుండా, స్టాఫ్ లేకుండా నడుస్తుంటే ఎటుపోయింది ఇన్స్‌పెక్షను? ఏం చేస్తుంది జేఎన్‌టీయూ రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ ఆ ఎక్స్‌పోర్ట్ కమిటీ? మీరు గుర్తించలేకున్నారా? పేపరోళ్ళకి కంప్లెయింట్ చేసే వ్యక్తులకు తెలుస్తున్నప్పుడు ఎందుకు తెలవట్లే? మాసారం ప్రేమ్ కుమార్ అని క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు, ఆయన కంప్లెయింట్ చేసిండు. ఈ ఈ 100 కాలేజీల పైగా ఇంజినీరింగ్ కాలేజీలలో జరుగుతున్న మొత్తం వ్యవహారాన్ని ఆయన బట్టబయలు చేసిండు. మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిండు, కళ్ళ ముందు పెట్టిండు వాళ్ళకి. అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు అధికారులకి ప్రభుత్వం ముందు పెట్టిండు. ఇప్పుడు తీసుకోవాలి చర్యలు ప్రభుత్వం. ఏం చేస్తున్నారు? అంటే ఇంజినీరింగ్ విద్యార్థులు మా దగ్గర ఇన్ని వేల మంది సంవత్సరానికి పాస్ అవుట్ అవుతున్నారంటే ఎందుకయ్యి? వాళ్ళు దేనికి పనికొస్తారు రేపు? సెక్యూరిటీ గార్డులకి, బొచ్చమోసే పనులకి, రోజువారీ లేబర్‌కి, ఈటికా మీరు చేసేది? దానికోసం బీటెక్ దాకా చదివియాలా? దానికోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో లక్షలు లక్షలు ప్రభుత్వం నుంచి ఇయ్యాలా మీకు? 10థ్ పాస్ అయినోడు కూడా, 10థ్ ఫెయిల్ అయినోడు కూడా సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు. 10థ్ పాస్ ఫెయిల్ అయినోడు కూడా సూపర్ మార్కెట్‌లో క్లర్క్ పని చేస్తాడు. సేల్స్‌మెన్. ఏం చేపిస్తుండ్రు? ఏం చదివిస్తుండ్రు? ఏం సర్టిఫికేట్లు ఇస్తుండ్రు? వాళ్ళకేమి ఉపాధి ఉంటది రేపు? ఇది మొత్తానికి ప్రభుత్వం లోపం, ప్రభుత్వ యంత్రాంగం లోపం. ఎవరైతే దీనికి ఈ ఈ ఈ దీన్ని పర్యవేక్షించాలనో అధికారులు లంచాల అవతారం ఎత్తి పట్టించుకోనందువల్ల ఇవాళ కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో అంధకారం వచ్చింది. చూడటానికి కాలేజీలు ఉంటాయి, చేతిలో సర్టిఫికేట్ ఉంటది. కానీ సర్టిఫికేట్ పనికిరాదు, ఆ కాలేజీలు పనికిరావు. ఈయన కాడ స్కిల్ ఉండదు. తూ అంటే తా రాదు. కంప్యూటర్‌ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలవని ఇవాళ బీటెక్ విద్యార్థులు ఉన్నారు మనకి. వాళ్ళని పెట్టుకొని ఉద్యోగాలు ఇయ్యాలంటే ఏ కంపెనీ ఇస్తది? వాళ్ళ తల్లిదండ్రులు పాపం నా కొడుకు బీటెక్ చేస్తాడు, ఏదో ఉద్యోగం వస్తది, మంచి ఉద్ధరిస్తాడు, మమ్మల్ని దాస్తాడని వాళ్ళు కలలుగంటరు. చివరికి ఎక్కడ ఉంటాడంటే ఏటీఎం ముందు సెక్యూరిటీ గార్డ్‌గా ఉంటాడు. వాళ్ళు నామోషీతోని తలదించుకునే పరిస్థితి. చుట్టుపక్కలోళ్ళు ఊరుకుంటారా? నీ కొడుకు బీటెక్ చేసిండుగా ఏం చేస్తాడంటే ఏటీఎం ముందు సెక్యూరిటీ గార్డ్ అని చెప్పుకోలేక సతమతం అయ్యి వాళ్ళు ఆందోళన పడే పరిస్థితి ఉంది. అవమానంతో తలదించుకునే పరిస్థితి. దీని అంతటి కారణం ఎవరు? ఈ అఫిలియేషన్‌లు ఇచ్చే యంత్రాంగం కాదు. ఈ అఫిలియేషన్‌లు ఇచ్చే యూనివర్సిటీలు కావు, అధికారులు కాదు. లంచాలు తీసుకొని చూసి చూడనట్లుండి సిలికాన్ తంబులేస్తుంటే ఎక్కడో ఉన్న క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్‌కి తెలిసినప్పుడు అక్కడ ఉన్న అధికారులకి ఏం తెలో తెలుసు. తెలిసే నటనలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్టింగ్ పద్ధతిలో ఇయాల మొత్తం జరుగుతుంది. ఇది ఒక సినిమా నడుస్తుంది. వీళ్ళు ఇన్స్‌పెక్షన్‌కి పోవటం, ఆడవాళ్ళందరూ రెడీగా ఉండటం, రైట్ మంచిగుంది శబాష్ అని బిర్యానీలు తింటూ రావటం, కవర్లలో డబ్బులు తీసుకొని రావటం, ఈ వ్యవహారం అంతా జరిగింది. ఇది ఒక సినిమా సెట్టింగ్. ఎక్కడి నుంచి అంటే అఫిలియేషన్ కాడ నుంచి, ఇన్స్‌పెక్షన్ కాడ నుంచి, క్లాసులు నడిచే కాడ నుంచి, ల్యాబుల కాడ నుంచి అంతా సినిమా సెట్టింగే. ఎక్కడా కాలేజీలు బిల్డింగులు కనపడతాయి, బోర్డు కనపడిద్ది తప్ప నిజంగా ప్రాక్టికల్‌గా లేదు. ఇది ఇయాల జరుగుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే ఇయాల ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. రైట్. దిశ పేపర్‌కి సంబంధించింది. ఈనాడు. రైట్. సన్నబియ్యానికి ధరలు దిగి వస్తున్నాయట. హోల్సేల్‌లో కిలోకు 10-15 తగ్గుదలైందట. ఊరా బియ్యం చల్లకుండా మామూలుగా 60 కేజీ ఉండే మొన్నటిదాకా. ఇప్పుడు తగ్గుతుందట కొంచెం. కొంచెం తగ్గుకుంటూ వస్తుందట. ఇది ప్రసాదాలకు జీఎస్టీ మినహాయించారట. తల్లి ప్రసాదానికి కూడా వేశారు జీఎస్టీ. ఇప్పుడు వాళ్ళకి మేలుకొచ్చి ఇప్పుడు మినహాయించారట. ఎవడన్నా దేవుడి ప్రసాదానికి జీఎస్టీ వేస్తాడు, మళ్ళీ దానికి మినహాయింపా? ఇగో ప్రసాదాలకు జీఎస్టీ మినహాయింపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారట. మేము హిందువులము, మేము మొత్తం హిందువులను ఉద్ధరించడానికి పుట్టినవాడది బీజేపీ. హిందువులు తినే ప్రసాదం పైన జీఎస్టీ వేశారట. ఇప్పటిదాకా జీఎస్టీ హిందూ భక్తులు పే చేశారు. ఇప్పుడు మేలుకొని ఇప్పుడు తొలగించారట ప్రసాదం పైన జీఎస్టీ. ఇంకా సంతోషం, తొలగించారు అదన్న. నమస్తే తెలంగాణ చూద్దాం. రైట్. పైనే పైలట్ అంటే ఎంపిక చేసిన గ్రామాల్లోనూ పథకాల అమలు 100% అబద్ధం. సీఎం మంత్రుల నియోజకవర్గాలను ఎక్కడ గొంగలి అక్కడే. 2 నెలలు గడిచిన ప్రొసీడింగ్స్కే పరిమితం. రిపబ్లిక్ డే రోజున 4 పథకాల ప్రారంభం, 100% అమలు చేస్తామంటూ గొప్పలు. జాడలేని రేషన్ కార్డులు, ఇందిరమ్మిళ్ళు. పైలట్ గ్రామాల్లో అందరినీ ఆత్మీయ భరోసా. ఏడుంటుంది? పైనే పైలట్ ఉంటుంది. వీళ్ళు ఢిల్లీలో ఉంటే పైన ఉండకపోతే లోపల ఉంటుంది.
వీళ్ళు లేస్తే ఢిల్లీలోనే. జనవరి 26 రోజు పైలట్ ప్రాజెక్ట్ అని 600 మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని 100కు 100% ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా అన్నీ ఇస్తున్నారు. ఎటు పోయినాయి మరి? ఎక్కడ పోయింది ఆ రేషన్ కార్డు? ఎక్కడ పోయింది ఇందిరమ్మ ఇళ్ళు? 100% అబద్ధం అట అది. నిజం కూడా. కొన్ని సార్లు అయి ఉంటాయి గానీ, కొన్ని సార్లు కాలేదు. ఎక్కడేసిన గొంగళాలే అంటే పైలెట్టే 100% కాని పరిస్థితి ఉంటే మిగతా ఎప్పుడు కావాలి? మండలానికి ఒక గ్రామాన్ని మీరు సెలెక్ట్ చేసి దానికే 100% ఇయ్యలేని పరిస్థితి ఉంటే, ఇక మిగతా గ్రామాల సంగతి ఇక దేవుడికెరక. బీసీల నడుమ సర్కారు సిచ్చు పెట్టిందట. మొదటి నుంచి కొన్ని వర్గాలకే ప్రోత్సాహం, ఏకపక్షంగా ఇంటింటి సర్వే, రిజర్వేషన్ల ఫైనల్. నిబంధనలేవి పాటించలేదన్న మేధావులు, 42% రిజర్వేషన్ల చట్టరూపం దాల్చకముందే సర్కారుకు వంతవాడుతున్న కొన్ని సంఘాలు. ఆ నాయకులతోనే ప్రభుత్వం మంత్రాంగం, బీసీలను చీల్చే ప్రయత్నంపై విద్యావంతుల ఫైరు. అది బీసీల మధ్య శిచ్చా ఇంకోట పక్కన పెడితే అసలు రిజర్వేషన్ అయితే కదా. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో కూర్చొని ఒకటి చెబుతారు, మేము జనాభా లెక్కలు తీస్తాం, కులాల లెక్కలు తీసి కులాల ప్రకారం సంపదను పంచాలి, 75 సంవత్సరాల పాటు వెనకబడిన కులాలకి సంపద అందలేదు అన్నాడు. పాలనలో పగ్గాలు అందాలి, ప్రతి దాంట్లో కూడా జనాభా ఏదైతే కులగణన ప్రకారం పంపిణీ ఉంటుందా అన్నాడు. ఇవాళ ఉందా? మాట్లాడితే 42% మేము తీర్మానం చేసినాం, ఢిల్లీలో బీజేపీ పైన కొట్లాడినట్టుంది. సరే, దానిపైన బీజేపీ పైన కొట్లాడతారు. మరి ఇక్కడ మీరు ఇవ్వాల్సిన పదవులలో, మీరు ఇవ్వాల్సిన పాలనలో, మీరు ఇవ్వాల్సిన బడ్జెట్లో, మీరు ఇవ్వాల్సిన సంపదలో ఇస్తాను 42%, 56% జనాభా లెక్కల ప్రకారం రాహుల్ గాంధీ చెప్పినట్టు? అదంతా డొల్లా అబద్ధం. ఇస్తే 6 మంత్రి పదవులు నింపుకోవడానికి బీసీ పోవాలి ఢిల్లీ, రెడ్లు పోయారు. ఎందుకు పోతున్నారు మరి? 6కి 6 బీసీలకే ఇవ్వాలి కదా 56% ప్రకారం. 18 మంది మంత్రులు ఉంటారు, 18లో 10 ఉండాలి బీసీలు, ఇద్దరే ఉన్నారు. ఈ 6 కలిపితే 8 అయితే, ఇంకా 2 తక్కువ అయితే అప్పటికి కూడా. ఇది వాళ్ళు చెబుతున్నది. బీసీల నడుమ సర్కారు సిచ్చు పెట్టింది, గొడవలు పెట్టింది అని పెట్టింది. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తున్నట్టు నటించాలి కానీ చేసినట్టు ఉండొద్దు, చేయొద్దు అనేది. రైట్. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.